కార్యవర్గం ఏర్పాటు చేయటం పార్టీ అధిష్టానానికి కత్తిమీద సాములాగా మారింది. కొత్త పాత నేతల మధ్య పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. వరంగల్ టీఆర్ఎస్ లో పదవుల కోసం కొత్త పాత నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది. దీంతో ఎవరిని సెలెక్ట్ చేయాలన్నది తేల్చుకోలేకపోతోంది పార్టీ నాయకత్వం. అతి కష్టంగా రూరల్ అర్బన్ అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేసిన కమిటీ కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో అయితే రెండు వర్గాల నేతలు ఎవరికి వారి కమిటీలు వేసుకున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలకు కొత్తగా పార్టీలో చేరిన వారికి మధ్య అవకాశాల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతలు. అనేకమైనటువంటి కష్ట నష్టాలను ఓర్చుకుంటూ అయితే తన కుటుంబాలను పక్కన పెడుతూ ఆరోగ్యాలను సైతం కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు కూడా ఈరోజు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి సందర్భంలో ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చినటువంటి తర్వాత ఏదైతే ఈ 15 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి కార్యకర్తలు పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి, న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కష్టపడ్డటువంటి నాయకులకు ఇవ్వాలని చెప్పేసి మా విజ్ఞప్తి, డిమాండ్. జిల్లా రూరల్ అధ్యక్షునిగా తక్కళ్లపల్లి రవీందర్రావు, అర్బన్ అధ్యక్షులుగా నన్నపనేని నరేందర్ ని అనుకున్నారు. వీరిద్దరి ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జగదీష్ రెడ్డిలు తీవ్ర కసరత్తు చేశారు. ఈ విషయంలో కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నా అధిష్టానం మాట కాదనలేక తలూపినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన కార్యవర్గాల్లోనైనా తమ అనుచరులకు బెర్తులు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ శిక్షణా తరగతులు ఉండడంతో కమిటీలు వేయడంలో ఆలస్యమైందన్నారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు. గతంలో 250 మంది వరకు కమిటీల్లో ఉండేవారని, కానీ ఇప్పుడు 33 మందికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. దీంతో కాంపిటీషన్ పెరిగిందని తెలిపారు. త్వరలో ముఖ్య నేతలతో సమావేశమై పూర్తి స్థాయి కమిటీ వేస్తామన్నారు ఆయన. గతంలో లాగా మరి ఇప్పుడు కుదరదు. కేసీఆర్ గారు 33 మందితోటే జిల్లా కమిటీ కూర్పు ఉంటుందని చెప్పని ఆదేశించడం జరిగింది. మరి నాడు 200-250 మంది జిల్లా కమిటీ సభ్యులు ఉండేది, వందలాది మంది అనుబంధ కమిటీల సభ్యులుగా ఉండేది. దాన్ని అంతా కూడా కుదించాలి. కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీహరి గారు, చందులాల్ గారు, వినయ్ భాస్కర్ గారు, ఇతర మిగతా శాసనసభ్యులు, స్పీకర్ గారు అందరితో కూర్చొని సమన్వయంతో ఈ యొక్క 3-4 రోజుల్లోనే వరంగల్ జిల్లా పూర్తిస్థాయి కమిటీని, అనుబంధ కమిటీని కూడా వేయబోతున్నాం.